అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. లాంగ్ వీకెండ్‌కి మొన్న జూలై 4థ్ ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ జరిగింది కదా! దానికి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డెలావేర్ వెళ్ళామండి. అండ్ దగ్గరే ఉన్న న్యూజెర్సీ కూడా వెళ్ళి 2 టెంపుల్స్‌ను దర్శించుకున్నాము. ఈ వీడియోలో మీకు ఆ 2 టెంపుల్స్ గురించి చూపిస్తానండి. ఒకటొచ్చి బాబ్స్ టెంపుల్ అండి. స్వామినారాయణ టెంపుల్ అంటారు కదా! బాబ్స్ టెంపుల్ న్యూజెర్సీ అండి. అది చాలా అద్భుతంగా ఉంది. అండ్ రెండోది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, బ్రిడ్జ్‌వాటర్ టెంపుల్. డెలావేర్ వెళ్ళిన తర్వాత ఒక సాటర్డే ఇలా టెంపుల్కి వెళ్ళామండి. మార్నింగ్ డెలావేర్ నుంచి కొంచెం దగ్గరే ఉంటుంది, ఒక 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు 2 టెంపుల్స్కిను. సో ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఆ రోజు చాలా ఎండ ఉండిందండి అక్కడ, కానీ క్లైమేట్ మాత్రం చాలా బాగుండింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్రిడ్జ్‌వాటర్ టెంపుల్ అండి, న్యూజెర్సీ. సో ఆ టెంపుల్ చాలా పెద్దదండి. వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, శివుడు అందరూ ఉంటారు. నవగ్రహాలు, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి మెయిన్ అండి. చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంది. లోపల వీడియోలు తీయడానికి అలో చేయరు, బట్ ఈ చుట్టూ చూపించేదానికి ట్రై చేశానండి టెంపుల్. సో ఇక్కడ ఆడ ఎల్లోగా కనిపిస్తున్నది, అక్కడ దేవుడు ఉంటాడండి గోపురం కింద. సో ఇలానే అనమాట పెద్దది. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా దొరకడానికి ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల చాలా ఎక్కువ మంది వచ్చున్నారు. కార్ పార్కింగ్ దొరకడం కూడా చాలా కష్టమైంది. ఎలాగో దొరికిన తర్వాత పెట్టేసి గుళ్ళోకి వెళ్ళిపోయామండి. ఇది ఎంట్రన్స్. ఒకసారి ఇలా గుడి ఒకసారి చూడండి, లోపల బయట అంతా చూపించాను. లోపల చూపించడానికి మాత్రం అలో చేయలేదండి. ఇది టెంపుల్ ఫ్రంట్ సైడ్ అండి, ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ సైడ్ అనమాట. ఆ టెంపుల్ ముందు నుంచి తీసాము. లోపల మాత్రము వాళ్ళు అలో చేయలేదు, స్ట్రిక్ట్గా నో చెప్పేశారు. సో ముందర ఫౌంటైన్, ధ్వజస్తంభము, అక్కడ మొత్తము పూలు చెట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. టెంపుల్ ప్రిమిసెస్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయండి. ఎక్కడ ఏమి అసలు ఇక్కడ ఎక్కడ అంత చెత్త వేయడం అట్లా జరగదు, బట్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ అంతా. చాలా బాగా అనిపించింది. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత చాలా పాజిటివ్ సైన్స్ వచ్చాయండి, చాలా మంచిగా అనిపించింది. అండ్ అక్కడే క్యాంటీన్ ఉంటుందండి, ఆ క్యాంటీన్లో కూడా ఫుడ్ చాలా బాగుంది. అక్కడే లంచ్ లాగా కొంచెం చేసేసి తర్వాత మేము బాబ్స్ టెంపుల్ వెళ్ళిపోయామండి. స్వామినారాయణ టెంపుల్ ఇక్కడి నుంచి బాబ్స్ టెంపుల్కి ఒక 40 మినిట్స్ ఉంటుందండి. అక్కడి నుంచి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు డెలావేర్కి 1 అవర్ 15 మినిట్స్ అలా ఉంటుంది అంతే. దగ్గరే డెలావేర్ నుంచి న్యూజెర్సీ టెంపుల్స్ ఈజీగా వెళ్ళిపోయేయచ్చు. 1 డేలో మనం తిరిగేసి కూడా వచ్చేయచ్చండి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత, భోజనం చేసిన తర్వాత బాబ్స్ స్వామినారాయణ అక్షరధామ్ అంటాం కదా, అక్కడికి వెళ్ళామండి. అదైతే చాలా పెద్ద టెంపుల్ అండి. 180 ఎకర్స్ పైనే ఉంటుందంట టెంపుల్. ఇది చాలా ఇయర్స్ నుంచి కడుతున్నారు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్లోనే ఉన్నాయండి. స్టిల్ చాలామంది వర్క్ చేస్తున్నారు. చాలా బాగుందండి. ఎంత పెద్దదంటే అసలు బాగుంది అని చెప్పడం కంటే కూడా చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. ఆ కార్వింగ్స్ కానీ, ఆ వర్క్స్ కానీ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. చెప్పడం కంటే కూడా వచ్చి చూస్తే చాలా బాగా అనిపిస్తుందండి. యూఎస్లో ఉండే వాళ్ళకు
పాజిబిలిటీ ఉంటే ఒక్కసారైనా దర్శనం చేసుకోండి. చాలా విన్నాను నేను, టెక్సాస్లో కూడా చాలా పెద్దగా ఉంటుందని. బట్ ఇది యుఎస్లోనే చాలా పెద్ద స్వామినారాయణ టెంపుల్ అనేసి విన్నాను నేను. సో ఇదే అండి, చాలా పెద్దది. ఏజ్ పీపుల్ కూడా వెళ్ళి నడవలేకపోతే మాత్రం వీల్ చైర్ అసిస్టెన్స్ కూడా ఉంటుందండి వాళ్ళకు. ఒక వీల్ చైర్ మనకి ఇచ్చేస్తారు. మనము ఒక ఏజ్ ఎవరైనా ఉన్నారో లేదా నడవలేకపోయిన వాళ్ళని కూర్చొని టెంపుల్ అంతా చుట్టొచ్చండి. బట్ ఏమంటే బయటంతా కూడా నడవాల్సిందే. చాలా పెద్ద టెంపుల్. అది ఎండ ఎక్కువ ఉండడం మూలాన కొంచెం కష్టం వేసింది కానీ, బట్ ఒక్కొక్క పిల్లర్ చూసుకుంటూ పోతే చాలా మంచి ఇన్ఫర్మేషన్, మహాభారతం, రామాయణం అలా అన్నమాట చెక్కి ఉంటారనమాట. ఆ టెంపుల్ లోపల వెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా ఉన్నిందండి అసలు. ఎంత బాగుండిందంటే అంత బాగుండింది. జస్ట్ మీకు చూపించడానికి అన్ని ఫొటోస్, వీడియోస్ తీసానండి. ఒక్కసారి అంతా చూసేయండి. ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, మెయిన్ మధ్యలో ఉన్న టెంపుల్ పద్మం పువ్వు ఉంటుంది కదండి, ఆ పువ్వులాగా ఉంటుంది అనమాట. లోపల ఇలా ఉంటుంది. బట్ మెయిన్ టెంపుల్ లోపలికి కెమెరాలు అలో లేదండి మనకు. సో ఇక్కడ జస్ట్ ఊరికే ఇక్కడ వీల్ చైర్ అలా తీసుకునేటప్పుడు చూసామండి. సో పెద్దవాళ్ళు ఎవరైనా నడవకపోతే వీల్ చైర్స్ కూడా ఉంటాయి. అంత పెద్ద ఏరియాని కవర్ చేయలేము కదా నడవలేకపోతే, జస్ట్ అందుకనేసి వాళ్ళకి పెద్దవాళ్ళందరికీ వీల్ చైర్ అసిస్టెన్స్ ఉంటుంది. అండ్ మెట్లు ఎక్కలేని వాళ్ళకి కూడా లిఫ్ట్ ఉంటుందండి ఆ టెంపుల్లో, వాళ్ళు వెళ్ళొచ్చు. మంచిగానే ఉంటుందండి. ఈజీగా కూడా చూసి రావచ్చు అనమాట. 180 ఏకర్ పైన ఉంది అంటే భయపడాల్సిన అవసరం లేదు. యాక్సెసిబిలిటీస్ చాలా ఉన్నాయి. మనం ఏదన్నా యూస్ చేసుకోవచ్చు అనమాట.
అంతా చూసేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. డిన్నర్కి అలానే అక్కడే తిందాం అనుకుంటే చాలా పెద్ద క్యాఫ్టేరియా ఉందండి. ప్లెంటీ ఆఫ్ ఇండియన్ ఫుడ్స్ అలా అవైలబిలిటీలో ఉన్నాయి. స్వీట్స్ దగ్గర నుంచి చాట్, పానీపూరి, పిజ్జాస్, ఇంకా ఫ్రైడ్ రైస్లు, అన్నము అన్నీ కూడా, పప్పు అంతా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఏదైనా తీసుకోవచ్చు. బాగుండిందండి, ఫుడ్ మాత్రం చాలా బాగుండింది. అక్కడ ఇక్కడ ఇది బాగా నచ్చి ఇండియా స్పైసెస్ అని చెప్పని ఒక పిక్చర్లో ఇలా పెట్టారండి. చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంటికి వచ్చేసామండి. ఈవినింగ్ వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. మరుసటి రోజు మళ్ళీ మాకు ఏరీకి బయలుదేరేసేయాలి అని చెప్పనేసి. అక్కడ బయట వచ్చిన తర్వాత మనం కడ్డీలు అంటే అగరబత్తులు వెలిగించుకోవచ్చండి. అక్కడే ఉంటాయి, మనమేం కొనాల్సిన అవసరం లేదు. అక్కడే పెట్టుంటారు, ఒక దీపం కూడా పెట్టుంటారు. అక్కడ ఉన్న అగరబత్తీలను తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకోవచ్చు. చిన్న చిన్నగా ఉంటాయి. అవి తీసుకొని వెలిగించేసి దాన్ని అక్కడ గుచ్చేయడం అండి. అందరూ చాలామంది వెలిగిస్తున్నారు, మేము కూడా వెలిగించాము, మా పిల్లలు వెలిగించారండి. బాగానే మనం వెలిగించినప్పుడు ఆ అగరబత్తులు ఒక రకమైన స్మెల్ వస్తాయి కదండి. ఆ స్మెల్కి ఆ టెంపుల్కి ఎంతో పాజిటివ్ వైబ్స్ వచ్చినట్లు అనిపిస్తుంది. చాలా బాగా అనిపించిందండి. ఈ విగ్రహం అయితే ఎంత ప్లెజెంట్గా, ఎంత బాగుందో అసలు చెప్పలేను. దాన్ని చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండాలి అని అనిపించేసిందండి. చాలా బాగుంది అసలు. ఒకసారి మీరు యుఎస్ఏలో ఉంటే ఒకసారి వచ్చి ఈ టెంపుల్ని దర్శించుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా మాకు ఊరికి వచ్చేసేటప్పుడు మహాలక్ష్మి టెంపుల్ డెలావేర్లో ఉంటుందండి. ఆ టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ కూడా చాలా పెద్దదండి, చాలా బాగుంటుంది. మహాలక్ష్మి దేవి అయితే చాలా బాగుంటారు. దర్శనం చేసుకున్నప్పుడు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇందులోనే గుడి ప్రిమిసెస్లోనే బయట ఆంజనేయ స్వామి విగ్రహం ఉండేదండి. ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు, పెద్దగా పెట్టి గోపురం లాగా చేస్తున్నట్లున్నారు. అది ఇంకా టైం పడుతుందంట. ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి డెలావేర్ వెళ్తే న్యూ జెర్సీ అండ్ ఈ టెంపుల్స్ని కూడా దర్శించుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.